జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చేషాముహురాత్మమోహం తస్మై నమోనంత గుణాయ భూమ్ని. వాదులు ప్రతివాదుల వివాద సంవాదములకు మూలము ఆ పరమేశ్వరుని మాయాశక్తులే. ఆ మాయాశక్తులే వీరి బుద్ధులలో మరల మరల వ్యామోహము కలిగించుచుండును. అనంతమరు గుణములు కలిగిన సర్వమును వ్యాపించి ఉన్న ఆ పరమాత్మకు నమస్కారము. 6th Canto 4th Chapter 31st Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 3వ స్కంధం 36వ పాడ్కాస్ట్లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దేవహూతికి తన పుత్రుడు కపిలుగా అవతరించినటువంటి విష్ణుమూర్తి చెబుతున్నటువంటి బోధ మనం వింటున్నాం. ఇంతవరకు ఈ శరీరాలు ఎలా ఏర్పడ్డాయి, ఆ శరీరంలో చలనం ఎలా ఏర్పడుతుంది, దానిలో జీవాత్మ ఎలా ప్రవేశిస్తాడు, పరమాత్మ ఎలా ప్రవేశిస్తాడు, ఏ రకంగా మనము శరీరాన్ని మన అనేటువంటి భావన అందుకుంటాము, విషయాలని మనం తెలుసుకున్నాం. మరి ఈ శరీరము భగవంతుని వైపు వెళ్ళడానికి ఎలా మనం ప్రయత్నం చేయాలి, ఆ యొక్క ప్రక్రియ మనకు ముందు ఇప్పుడు ఇంకా కపిల గీతలో చెప్తున్నారు. శబ్దాది విషయములందు తగులుకొని ప్రవర్తించుచుండగా మనసు దానిని అనుసరించి అనర్థములు తెచ్చుకొనుచున్నది. మనస్సు ఇంద్రియముల వెంట విషయముల వైపు పోకుండా భగవానుని యందు ఇంద్రియముల వెంట భగవాను యందు వశపరుచుకున్నటకు భక్తి సాధనము. మనస్సు విషయముల వైపు పోకుండా శ్రద్ధతో నియమించుటకు యమనియమాదులను అభ్యసించవలెను. భగవాను యందు ప్రేమ పెంచుకొనవలెను. వాక్కున సత్యమును అలవరుచుకొనవలెను. చెవులతో భగవత్కథలను వినచుండవలెను. శరీరముతో కూడిన ఏ ప్రాణిని చూచిననో పైన కనపడు శరీరము ప్రకృతి వికారమనియు దానిలో జీవుని యందు పరమాత్మ ఉండుననియు గుర్తించి బాహ్యముగు ఆకార భేదముచే కలిగేడి భేదము గోచరింపక సమత్వమును గోచరించవలెను. సర్వభూతములు భగవదాత్మకములుగా కనపడగనే వాటి యందు వైరము తొలుగును. శబ్దాది విషయములందు ఆసక్తి తగ్గును. ఈ నియమములను పాటించుచు బ్రహ్మచర్యమును మౌనమును పాలింపవలెను. భక్తి కలుగుటకు ప్రధానమగు అంశము తన వర్ణమునకు ఆశ్రమమునకు తగిన కర్మలను ఏ కోరిక లేక ఆచరించుచుండుట. దైవవశమున తనకు లభించిన దానితో సంతుష్టినందుచుండవలెను. లభించిన దానికి అధికముగా ఆహారమును తీసుకునరాదు. సంతతం మనసులో భగవాను రూపములను గుణములను పరిశీలించుచుండవలెను. సంఘముతో కాక ఏకాంతముగా ఉండుట అలవర్చుకొనవలెను. మనసున కోరికలు ఊరకుండా శాంతముగా ఉండవలెను. తాను చూచిన వారిపై మైత్రిగల వాడే ఉండవలెను. క్లేశము అనుభవించుచున్న వారిని చూచి జాలి కలగవలెను. రాగము, ద్వేషము, అసూయ మొదలగు దుర్గుణములు లేని మనసు ఉండవలెను. బిడ్డలు, భార్య మొదలగు పరికరములను శరీరమును కర్మవశమున వచ్చినవి. ఆ కర్మానుభవం పూర్తి అగు వరకు వానితో సంబంధం ఉండునని గుర్తించి నేను, నాది అనేది వ్యామోహము తగ్గి ఉండవలెను. ప్రకృతి యొక్క పురుషుని యొక్క తత్వమును ఎరింగి ప్రకృతిని విడవవలెను. ఆత్మను ఎరంగవలెననియు గుర్తించవలెను. మనసులో సంకల్ప వికల్పమును నివర్తింపవలెను. భగవానుని కంటే భిన్నములగు వస్తువులను చూచుట తగ్గవలెను. మన కంటితో సూర్యుని స్పష్టముగా చూచినట్లు పరమాత్మచే అధిష్ఠింపబడిన మన ఆత్మచే పరమాత్మను దర్శింపవలెను. సూర్యుడు కంటిని అధిష్ఠించి ఉండి ప్రవర్తింపచేసినను ఆ కన్ను సూర్యునిచే చూడగలిగినట్లు చేయును. అట్లే పరమాత్మ మన ఆత్మలలో చేరి పరమాత్మనే చూడగలుగునట్లు చేయును. ఈ విధముగా భక్తియోగము పరినిష్ఠితమై ఉన్ననాడు ప్రారబ్ధ కర్మను అంతయూ కాగానే కర్మచే వచ్చిన దేవమనుష్యాది శరీరములు వీడిపోవును. నిత్యము సంకోచమే లేని జ్ఞానస్వరూపుడు ప్రత్యేగాత్మ.
జీవునకు సర్వవిధ బంధములు లేవు. శరీరమున్నగు వారిని దర్శింపజేయువాడును సమానుడు గాని అధికుడు గాని లేనివాడును అగు పరమపురుషుని జీవుడు పొందగలిగిన వాడగును. తాను ఎవడో ముందు ఎరింగి ప్రకృతి కంటే వేరైన ఆత్మస్వరూపమును చూచుచు అంతకు అంతర్యామిగా ఉండు పరమాత్మను దర్శించును. నేలపై సూర్యుని కాంతియే నీటిపై బడి నీటిలో తన ప్రతిబింబను కనిపింపజేయును. ఆ వెలుగే ఆకాశమందుండి ఆకాశమందు సూర్యుని చూపించుచున్నది. సూర్యుడు కాని ప్రతిబింబమును సూర్యుని కూడా మనకు కనపడునట్లు చేయునది ఆ సూర్యుని వెలుగే. అహంకారమే భూతములుగా ఇంద్రియములుగా మనస్సుగా మారుచుచున్నది. ఆత్మ యొక్క ధర్మభూత జ్ఞానము ఈ ఇంద్రియములందు మనసునందు పాంచభౌతికముగు శరీరమునందు ప్రసరించి నిజముగా ఆత్మగాని దేహాదులను ఆత్మ అనునట్లు ప్రకాశింపచేయును. ఈ శరీరమునందు ఆత్మను జ్ఞానము కలిగినది ఆత్మ నుండి ప్రసరించిన జ్ఞానము చేతనే. ఆ జ్ఞానమే సత్యమగు ఆత్మస్వరూపమును కూడా గుర్తింపచేయును. సూర్యుడు కాని ప్రతిబింబమును సూర్యుని నుండి ప్రసరించిన కాంతియే సూర్యునిగా కనిపింపచేయుచున్నది. ఆ కాంతియే ఆకాశమందుండి సూర్యుని కూడా కనిపింపచేయుచున్నది. ఆత్మ నుండి ప్రసరించడి జ్ఞానమే ఆత్మ కాని దేహాదులయందు ఆత్మైనడి జ్ఞానమును కలిగించడిది. అది ఏ వెనుకకు ప్రసరించినచో ఆత్మను కూడా దర్శింపచేయును. నిద్రపోచున్నప్పుడు బుద్ధి గాని అహంకారము గాని తన్మాత్రలు గాని ఇంద్రియములు గాని మనసు గాని పనిచేయవు. అప్పుడు దేహము లేనట్లగును. అప్పుడు శరీరముతో సంబంధము లేని నేను మాత్రం ప్రకాశించుచుండును. అప్పుడు వానికి దేహమే నేను అనడి బుద్ధి ఉండదు. మేలుకొని ఉన్నంతసేపు శరీరము ఇంద్రియములు మనసు పనిచేయుచుండును. అప్పుడు అవి లేని తాను లేనని అవి ఉన్ననే తాను ఉందునని అనుకొనుచుండును. నిద్రపోయినప్పుడు ఇంతకాలం వేనిని తానుగా భావించినాడో ఆ శరీరము ఇంద్రియములు మనస్సు ఆగిపోయినవి. నేను అనడి ఆత్మ మాత్రము ఆగిపోలేదు. కాని అవి లేకుండా పోయినప్పుడు తానే లేకుండా పోయినట్లు అనిపించును. ఒకడు ధనమే తన సర్వస్వం అని భావించును. ఆ ధనము లేనిచో తానే లేనివాడు అనుకొని ఉండును. అట్టివానికి ఒకనాడు ధనము పోగానే ధనము పోయినది నేను ఉన్నాను అని గుర్తింపక నేనే చనిపోయితనని మెరపట్టుకొనును. అందుచే ప్రకృతి కంటే వేరైన ఆత్మ స్వప్నములో సుషుప్తిలో ఉండును. దానిని మనము జాగ్రత్తగా పరిశీలింపవలెను. అట్లు పరిశీలించినచో ఆ ఆత్మ ప్రకృతి వికారమైన శరీరాదులు పోయినను పోవనిది అని తెలియును. పంచభూత సముదాయముగు దేహమును నిలుపునది ఆత్మ. దాన్ని కదలుచున్నట్లు చేయునది ఆత్మ. అంతేగాని దేహమే ఆత్మ కాదు. ఈ విధముగా ఈ శరీరము కంటే వేరుగా ప్రత్యేగాత్మ అనగా జీవుని స్వరూపమును ధ్యానించి దానియందు అంతర్యామిగా ఉన్న భగవానుని ప్రేమతో స్మరించి దర్శించి మోక్షమునందదగును అని కుమారుడు చెప్పగా తల్లి దేవహూతి విని ప్రకృతి పురుషుడు ఎల్లప్పుడూ ఉండేడివారు, వారి కలయిక అనాదిగా ఉన్నదని కపిలుడు చెప్పిన మాటలచే ఎప్పుడు కలిసియే ఉండు ప్రకృతి పురుషుడు విడివడుట ఎట్లు, విడివడకపోయినచో మోక్షము కుదరదని శంకించి ఇట్లు ప్రశ్నించుచున్నది. ప్రకృతి పురుషుని ఎన్నడూ వదలదు కదా. పురుషుడు లేనిదే ప్రకృతి గాని ప్రకృతి లేని పురుషుడు గాని లభింపరు కదా. రెండునూ నిత్యములు. రెండింటికి సంబంధము నిత్యమని తెలియచున్నది కదా. భూమి వాసన ఒకదాని నుండి ఒకటి వేరుగా కనపట్టవు. అట్లే ప్రకృతికి పురుషునకు వేరుదనము కనిపింపదు. పురుషుడు తనంత తాను కదలుట మొదలగు వ్యాపారములు లేనివాడు. వానికి కర్మ అనడి బంధము ప్రకృతి సంబంధం వలనే కలుగుచున్నది. ప్రకృతిని వీడి గుణములుండవు. గుణములేని ప్రకృతి ఉండదు. ప్రకృతి లేని ఆత్మ కర్మ చేయజాలదు. సంసారము తొలగవలెనని తత్వజ్ఞానము కలగవలెను. వెనుక నీవు చెప్పినట్లు మనసులో పరిశీలనం చేసుకొని నివర్తించి ఉండిన కలిగడి ప్రకృతి సంబంధము నివర్తించనిదే
కర్మబంధము తొలగి తత్వజ్ఞానము కలిగి బంధం ఎట్లు వీడును? తీవ్రత తగ్గినను పూర్తిగా తొలగిపోవట సంభవించదు కదా అని దేవహూతి కపిల భగవాన్ని ప్రశ్నించింది. మరి దానికి తన సమాధానం ఏమందించాడో మనం తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.